దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఇలాగా దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైన మాటతో దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడువాడునై ఉన్నాడు. ఆయన జీవమును గల దేవుడు గనుక, ఆయన నిత్యమును కూడా జీవించువాడు గనుక ఆయన మాటలు కూడా మనకి జీవాన్ని కలుగజేస్తున్నాయి. ఆయన మాటలు మనకి బలమును కలుగజేస్తున్నాయి. ఆయన మాటలు మనకి శక్తిని కలుగజేస్తున్నాయి. ఆయన మాటలు మనకి ఆత్మకు ఉజ్జీవాన్ని కలుగజేస్తున్నాయి. ఆయన మాటలు మన ఆత్మను రగిలిస్తూ ఉన్నాయి. ఆయన మాటల ద్వారా ప్రభువులో మనకి పౌరుషము పుట్టుతూ ఉంది. ఆ జీవపు మాటల ద్వారా దేవుడి రాత్రి మనతో మాట్లాడునుగాక. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో నుండి, పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వాళ్ళందరూ కూడా తెరవండి. పరిశుద్ధ లేఖనముల నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, మీరు ఆరాధించుచున్న దేవుడు ఎలాంటి వాడని మీరు అనుకుంటున్నారు? మీరు అనుదినమును సేవించుచున్న మీ దేవుడు ఎలాంటి వాడని మీరు అనుకుంటున్నారు? మీరు ప్రార్థించుచున్న ఆ జీవమును గల దేవుడు ఎలాంటి వాడని చెప్పి మీరు అనుకుంటున్నారు? అసలు మీ యొక్క మనస్సులో దేవుని గురించిన అభిప్రాయం ఏముంది? మీ జీవితంలో అసలు దేవుని గురించి ఏమనుకుంటున్నారు? అసలు యేసుక్రీస్తుని గురించి మీ హృదయాలలో మీరు ఏమనుకుంటున్నారు? మీ తలంపులలో మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రియులరా, యేసుక్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారో దానిని ఎవరికి వారమే పరిశీలించి వారునై ఉండాలి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు అంటే, కీర్తనాకారుడు చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు ఎలాంటి దేవుడు? చక్కగా ప్రియులను అతడు తెలియపరుస్తూ ఏమంటున్నాడు అంటే, లేఖనములో రాయబడిన మాటను మనం చూస్తే, యెహోవా యెహోవా అనగా అర్థం ఏమిటి అంటే, ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. యెహోవా అనే మాటకు అర్థం ఏంటి? ఉన్నవాడును. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఉన్నవాడు. ఆయన ఎప్పుడు ఉన్నాడు అంటే, ఇదిగో ఈ భూమి సృష్టించబడక ముందే దేవుడు ఉన్నాడు. ఆకాశము సృష్టించబడక ముందే దేవుడు ఉన్నాడు. జీవరాశులు సృష్టించబడక ముందే
దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ప్రియులారా, నదులు సృష్టించబడక ముందే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎప్పుడు నుండి ఆయన ఉన్నాడు అంటే దేవుని స్తోత్రం, సృష్టి లేనప్పుడే ఆయన ఉన్నవాడై ఉన్నాడు. సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నవాడై ఉన్నాడు. ఈ సృష్టి అంతయు కూడా ఆయన వలనే కలిగి ఉన్నది. నీవు నేను మనలో ప్రతి ఒక్కరమును కూడా ఆయన వలనే కలిగిన వారిమై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. యేసు ప్రభువారు కూడా ఏమన్నారంటే నూతన నిబంధనలో దేవుని స్తోత్రం, తన శిష్యుల దగ్గర ఒక మాట అంటాడు. దేవుని స్తోత్రం, నేను అబ్రహాము కంటే ముందున్నవాడు అన్నాడు. ఎప్పుడు నుంచంట? దేవుని స్తోత్రం. ఇదేంటి, ఈయన ఏమండి వడ్రింగ్ వాణి యొక్క ఏమండి కుమారుడు కాడా? యేసేపు మరియాల యొక్క కుమారుడు కాదా? నిన్న మొన్న పుట్టిన ఈయన అబ్రహాము కంటే నేను ముందున్నానని చెప్తున్నాడేంటి? ఈయనకి ఏమైనా కాస్తంత సరిగా మైండ్ పని చేయటం లేదేమో అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుకున్నారు. దేవుని స్తోత్రం. కానీ వాస్తవంగా చూస్తే ప్రియులారా, ఆయన ఏమండి 2025 సంవత్సరాల క్రితం నుండి ఉన్నవాడే కాదు. 2025 సంవత్సరాల క్రితం నుండి ఉన్నవాడు అని చెప్పి భ్రమ పడద్దు. అలాగని చెప్పి ఏమండి ప్రియులారా, నీవు ఏమండి ఆ యొక్క భ్రమలో బ్రతకవద్దు. యేసుక్రీస్తు వారు ఎప్పుడున్న దేవుడు అంటే ఆదిలో ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆదియు నేనే, అంతమును నేనై ఉన్నాను. హల్లెలూయా. అల్పయు ఓమెగాయు నేనే అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ మాట చెప్పిన దేవుడు, ఏమంటే ఆ వాక్కును ప్రకటించిన దేవుడు, దేవునికి స్తోత్రం. ఆది నుండి కూడా ఆయన ఎలాగున్నాడు అంటే దేవుని స్తోత్రం, ఆది నుండి కూడా ఆయన ఎలాగున్నాడు అంటే కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, దయాదాక్షణ్య పూర్ణుడునై ఉన్నాడట. ఎప్పుడు నుండి? ఎప్పుడు నుండి? ఎస్, దేవుని స్తోత్రం కలుగును. ఆయన ఆది నుండి కూడా దయాదాక్షణ్య పూర్ణుడునై ఉన్నాడు. నేటి దినానికి కూడా దేవుడు దయాదాక్షణ్య పూర్ణుడిగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనలో మార్పు లేదు, ఆయన మారలేదు, ఆయన క్రియలు మారలేదు, ఆయన మనస్సు మారలేదు, ఆయన జీవితం మారలేదు. నాడున్న దేవుడు నేడు కూడా ఏకరీతిగానే ఉన్నాడు. నమ్మదే గట్టిగా తప్పట్లు కొట్టడం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడంటే ఆది నుండి కూడా దయాదాక్షణ్య పూర్ణుడై ఉన్నాడు. అయితే మీరు అడగచ్చు, నిజంగా దేవుడు దయాదాక్షణ్య పూర్ణుడైతే ఏమండి మనుషులకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయండి? మనుషులకి ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయండి? మనుషులు ఎందుకు మనశ్శాంతి లేక బ్రతుకుతున్నారండి? ఎందుకంటే ఇన్ని ఏమండి ప్రయాసాలు మనుషులు పడుతున్నారండి? ఏమండి మీరు మాట్లాడుతున్నారు కానీ అది వాస్తవము కాదండి అన్నట్టుగా మీకు ఉంది కదా, ఉందా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తే ఖచ్చితంగా దేవుడు మనుష్యులను బాధ పెట్టువాడు కాదట. మనుషుల్ని బాధ పెట్టువాడు కాదట. ఇంచుమించుగా విలాప వాక్యాలు అనుకుంటా ఆ మాట ఉంటుంది.
దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనుష్యులను ప్రియుల హృదయపూర్వకముగా దేవుడు బాధ పెట్టేవాడు కాదు. అసలు మనుషులకి బాధలు, ఈ యొక్క ఏమండి కష్టాలు, శోధనలు, పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే దేవుని స్తోత్రం, ఆది పురుషుడినై ఉన్న అవ్వ ఆదాములు చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి వచ్చినాయి. ఎవరిని బట్టి వచ్చినాయి? ఏమండి దేవుని స్తోత్రం. ఆనాడు అవ్వ ఆదాములు చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి, దేవుని మాటను ధిక్కరించడాన్ని బట్టి ఆనాటి నుండి నేటి వరకు కూడా భూమి మీద ప్రతి మనుషుల మీద ఎవరి శాపము వేలుబడి చేస్తూ ఉంది. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు హృదయపూర్వకంగా ప్రజలకు అనుగ్రహించలేదు. దేవుడు ఎలాంటి వాడు అంటే దయాదాక్షణ్య పూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. నీలో నాలో మనలో ఎవరి ఎన్ని బాధలు ఉన్నా అవి ఎందుకు వస్తూ ఉన్నాయంటే దేవుని స్తోత్రం, ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి వస్తూ ఉన్నాయి. ఆ తరువాత ప్రియులను ఎవరి మనుష్యులు చేసిన పాపములను బట్టి యేసుక్రీస్తు వారు సంతాపము నొందెను. ఆది కాండములో నోవాహు దినములలో ఏమి రాయబడిందంటే, మనుష్యులను సృజించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంతాపము నొందెను. ఎందుకు అంటే ఆ దినాల్లో ఉన్న ప్రజలు కూడా అవ్వ ఆదాముల వలె దేవుని ఆజ్ఞను ధిక్కరించారు కనుక, ఆ దినములలో ఉన్న అవ్వ ఆదాముల వలె ఎవరి దేవుని మాట వినలేదు కనుక, ఆజ్ఞ అతిక్రమించారు కనుక మనుష్యులలో ప్రియులరా శాపం వేయబడి చేస్తారు. మనుష్యుల మీద ప్రియులరా సాతానుడు వేలుబడి చేస్తూ ఉన్నాడు. మనుష్యుల మీద అపవాది వేలుబడి చేస్తున్నాడు. గల కారణం ఏమిటంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించటం వల్ల. దేని వల్ల చెప్పండి? దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వల్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా మనం నెరవేరిస్తే దేవుడు ఎల్లప్పుడూ కూడా నుండి ఎవడి దయాదాక్షణ్యములు కలుగు చేయగలిగిన వాడై ఉన్నాడు. దయ చూపే దేవుడే కాని తప్ప ఎవడి దేవుడు కఠినాత్ముడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి వాడంటే ప్రతి వారి పట్ల దయ చూపగలిగిన దేవుడై ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా, నీవు మాట వినకపోయినా నీ మీద దయ చూపుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ మీద దయ చూపుతున్నాడు. నీవు వాక్యమును చదవకపోయినా నీ మీద దయ చూపుతున్నాడు. నువ్వు దేవుని మందిరానికి రాకపోయినా నీ మీద దయ చూపుతున్నాడు. నీవు దేవునికి వ్యతిరేకముగా జీవించుచున్నా దేవుడు నీ మీద దయ చూపుతున్నాడు. హల్లెలూయా. అందుకనే లేఖనం చెప్తుంది, సంవత్సరములను దేవుడు దయా కిరీటమును ధరింపచేయుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిజముగా దయగలిగిన దేవుడై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరికి సంవత్సరాలలో ఒక దయా కిరీటముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఇచ్చాడు కనుకనే నేటి దినాన్ని మనం సజీవులుగా ఉన్నాం. దేవుడు ఇస్తున్నాడు కనుకనే మనం బ్రతకగలుగుతున్నాం. దేవుడు ఇస్తున్నాడు కనుకనే జీవించగలుగుతున్నాం. దేవుడు ఇస్తున్నాడు కనుకనే ఈ రోజుని మనము సజీవులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లల, ఒక రోజుని యేసు ప్రభు వారిని పట్టడానికి, యేసు ప్రభు వారిని పట్టుకోవటానికి
బంట్రోతులు వచ్చారట. ఎవరు వచ్చారు? బంట్రోతులు వచ్చారు. బంట్రోతులు వచ్చి యేసు ప్రభు వారిని పట్టుకుంటే ఈ లోపల ప్రియులరా ఆ పక్కనే ఉన్న పేతురు లేచి ఓ బంట్రోతు యొక్క చేతులను, సైనికుడి యొక్క చేతిలో ఉన్న ఆ వరలో ఉన్న కత్తిని తీసి ఆడి చెవుని తెగదరికడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మీద చెయ్యత్తావా, మా యజమానులు చెయ్యత్తావా అని చెప్పి ఏమండి ప్రియులరా చేయగా ఆ కత్తిని తీసి చెవి తెగ నరిగితే యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? పేతురు, కంగారు పడద్దు, కత్తి పట్టుకున్నవాడు కత్తికి దాసుడవుతాడు, నన్ను కంగారు పడకు అని చెప్పి ఆ తెగిపోయిన చెవులు తీసి ఆ సైనికుడికి అతికించలేట. అసలు ఎంత దయ్యమేడండి, ఎంత దయ్యమేడు. భార్య ఒక మాట అన్నట్టు భర్త పడతలేదు, భర్త ఒక మాట అన్నాడంటే భార్య పడతలేదు, తల్లిదండ్రులకు మాట అంటే బిడ్డలు పడతలేదు కదా. ఏమండి, తల్లిదండ్రుల్లోనే దయా లక్షణాలు కనబడతలేదు కదా. యేసు ప్రభు వారు ఎంత దయామయుడు ఒకసారి ఆలోచించారు. ఎంత దయామయుడండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు వారిని పట్టుకుని సంఖ్యలు వేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోవడానికి వచ్చిన సైనికుడి మీద దయ చూపి చెవునెతికి నన్ను క్షేమంగా అన్నాడు అంటే దేవుడి స్తోత్రం. అంటే చూడండి, ఒక శత్రువు మీద కూడా ఎంత దయ చూపాడు దేవుడు. ఆ యేసు ప్రభు వారిని గురించి దేవుని స్తోత్రం, శిలువలో యాలాడుతుండగా అనేక మంది ఏడుస్తూ ఉంటే ఏమన్నాడో తెలుసా? అమ్మా, నా కోసం ఏడవకండిరా. ఎందుకు నా కోసం ఏడుతున్నారు మీరు? నా కోసం మీరు ఏడవద్దు, మీకోసము మీ బిడ్డల కోసం ఏడవండి. అంటే చూడండి, అతి శిలువ ఎవడి మరణమును పొందుతూ, శిలువ వ్యాధులు పొందుతూ, ఆ కష్టాల్లో ఉంటూ, ఆ వ్యాధులలో ఉంటూ కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటి అంటే, నా కొరకు వద్దు. ఎవరి కొరకు ఏడవాలి? ఏడుస్తున్న వారిని కూడా ఆయన దయ చూపించి వారిని ధైర్యపరిచారు. దేవుడి స్తోత్రం. దేవుని పిల్లలు ఈ రోజుని యేసు ప్రభు నమ్ముకుని నీ పరిస్థితులు బట్టి ఒకవేళ ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, అయితే ఈ రాత్రి ప్రభు చెప్పుచున్న మాట ఏమిటి అంటే, దేవుని స్తోత్రం, ఆ దయామయుడైన దేవుడు కన్నీరు కార్చి ఏడ్చుచున్న వారి మీద కూడా దేవుడు దయ చూపగలిగిన దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా ఆయన ఎలాంటి వాడంటే దయాదాక్షిణ్యపూర్ణుడై ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఆయన దయల గురించి మనము తెలుసుకోవాలి. ఆయన యొక్క వినయముతో కూడిన గుణాన్ని మనం తెలుసుకోవాలి. అలాగున మనము తెలుసుకుంటే దేవుని పట్ల ఓ మంచి ప్రణాళిక కలిగి బ్రతకగలుగుతాం. దేవుని స్తోత్రం. ఇంకా కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఏమన్నాడు? దీర్ఘశాంతమును కలిగిన వాడునై ఉన్నాడట. ఆయన ఏం కలిగిన వాడు అన్నాడు? దీర్ఘశాంతం. హల్లెలూయా. ఏమంటే ఏ శాంతం? ఎస్, దేవుని స్తోత్రం కలుగు. దేవునిలో ప్రియులారా ఆ లక్షణం ఉంది కనుక ఆయన ఎల్లప్పుడూ కూడా శాంతి పరుడై ఉన్నాడు. హల్లెలూయా. మనము కోపపడినంత అంత స్పీడ్గా దేవుడు కోపపడేవాడు కాదు. ఒకసారి ఎందుకు వచ్చిందో మొత్తం మీద నినివే ప్రజలను చూసి నినివే పట్టణస్తుల మీద దేవుడు ఏం పడ్డాడు? కోపడితే దైవజనుడునై ఉన్న యోనాతో దేవుడు మాట్లాడి, యోనా, నినివే పట్టణం చాలా భయంకరంగా ఉంది, మరి నినివే పట్టణం మీద నాకు చాలా కోపం వస్తుంది యోనా అని చెప్పి
యోనాతో దేవుడు మాట్లాడితే యోనా ప్రియులరా కాస్తంత ఏమండి తడబడి కాస్తంత వెనక ముందు చూసుకుని అటు ఇటు మొత్తం మీద కంగారు జంతువులా చేశాడు. ఎన్ని చేసినా కానీ తప్పలేదు. మొత్తం మీద నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళి ఆ నినివే పట్టణస్థులతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నినివే పట్టణములో ఉన్న ప్రజలారా, దేవుని రాకడ రాబోతుంది, ఆయన ఉగ్రత రాబోతూ ఉంది. మీ పాపములను విడిచిపెట్టి మీరు మారు మనసు పొందితే రక్షించబడతారు మీరు, లేకపోతే నాశనమైపోతారు మీరు అని చక్కగా ప్రియుల యోనా ఆ నినివే పట్టణములో చెప్పాడు. నినివే పట్టణం అంతా తిరగాలంటే 3 రోజులు పడదట. నేను ఒక్కరోజే 1 నిమిషం చెప్పాడు, 1 గంట చెప్పాడు తెలదు, కానీ ఒకరు చెప్పాడు 10 మంది చెప్పాడు తెలదు, కానీ మొత్తం చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ ఒక్క మాట ప్రియ పట్టణస్తులు విని, ఏమండి ఆ ఒక్క మాట ఆ యొక్క పట్టణస్తులందరూ కూడా విని, రాజు మొదలుకొని మంత్రి మొదలుకొని గ్రామములో ఉన్న ప్రియులరా, ఏమండి అడుక్కునే భిక్షగాడితో సహా ఆ పట్టణములో ఉన్న వాళ్ళందరూ గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి వారు ప్రార్థించుచు ఉంటే, ఏమండి ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఏమండి కోపపడిన వాడే పశ్చాత్తాపడి, దేవుని స్తోత్రం, వారి మీద కనికరమును చూపిన వాడై ఉన్నాడు. ఎంత శాంతిమూర్తి అండి. బ్రతికిన కాలములో పాపం చేసేసి, నరహత్యలు చేసేసి, ఏమండి అనేకులను అనేక రకాలుగా ఏమండి ఇబ్బందులు పెట్టేసి, నానా రకాలుగా భూమి మీద జీవించేసి, ఏమండి బ్రతికినంత కాలం కూడా భయంకరంగా బ్రతికేసి దేవుని మందిరానికి వచ్చి, ప్రభువా నేను పాపినై ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అంటే, ఎంతటి నరహంతకుడునైనా, ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి దొంగనైనా, ఎంతటి విభుచారుడైనా, ఎంతటి అబద్ధకుడైనా, ఎంతటి మోసగాడైనా, ఎంతటి ఎలాంటి వాళ్ళైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా క్షమించగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి కదా కుడి ఎడమలు ఎర్రగాని ఈ ప్రజల్ని నేను ఎలాగా నాశనం చేయాలనుకున్నాను, వారి మీద ప్రియులరా శాంతమూర్తిగా అతని శాంతిని చూపించిన వాడు. దేవుడి స్తోత్రం. అంతిమ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఏమండి, ఇదిగో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. దేవుని స్తోత్రం కలుగును. ఏమండి సన్మానము చేయమంటే ఏదో సాల్వ తెచ్చి కప్పేసి ఓ పూలు దండేత్వం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పిల్లలు నాకు ఎప్పుడు అలవాట్లు లేవు. అసలు నాకు తెలియదు ఆ విషయం ఎలా ఉంటుందో కూడా. ఒకసారి ఇలాగే నేను అనుకోకుండా పిల్లలు ఒక చోటుకు వెళ్ళాను. నాకు వేరే పని మీద వెళ్తే అక్కడ పాస్టర్ గారు నాకు కనబడి, అయ్యగారు ఇక్కడ ఒక కిరాణా కొట్టు, ఒక షాపు దీన్ని ఓపెన్ చేయాలండి, షాప్ ఓపెన్ చేయాలండి, ఇక్కడ ప్రార్థన చేద్దాం రండి అన్న. సరే ఆయన పాస్టర్ గారు కదా పిలిచారు కదా, నేను కూడా వెళ్ళాను. వెళ్తే పిల్లరా నిజంగా ప్రార్థన చేయమన్నారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి పిల్లలు నా పని మీద బయటకు వచ్చి వెళ్ళిపోతున్నా. మళ్ళీ నన్ను కేకేశాను. నన్ను కేకేసి కూర్చొని అయ్యగారు పని ఉందన్నారు. ఏంటి నా చాలా పని మీద వెళ్తున్నాను, బయటకు వెళ్ళి చెప్పండి అంటే ఆయన అన్నాడు, లేదు లేదు కూర్చొని ఒక 5 నిమిషాలు అన్నాడు. 5 నిమిషాలు కూర్చొని లోపలికి వెళ్ళి ఏదో తెచ్చి కప్పవుతున్నాడు. ఇదే బాబు నాకు కప్పుతున్నాడు, లేదు పని, నాకు ఎలాంటి అలవాట్లు లేవరండి ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు నాకు అలవాటు లేదు, ఇది గొడవ అలవాటు లేని గొడవ నాకేం తిరగను ఆయన, నాకు వద్దు. దేవుని స్తోత్రం. ఏమంటే నాలాంటి సేవకులకి ఎవరైనా ఉంటే, నాలాంటి సేవకులు ఎవరైనా ఉంటే నాకు చేసే సన్మానాన్ని వాళ్ళకి చెయ్యండి, సంతోషపడతానని నాకు మాత్రం వద్దు. దయచేసి నన్ను వదిలేయండి.
నాకు పని ఉంది, నేను వెళ్ళాలి, నేను పని మీద వెళ్తున్నానని చెప్పి పిల్లలు అక్కడి నుంచి నేను ఆ యొక్క స్థలం నుంచి విడిచి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎవరిని పిల్లరా, ఎవరిని సన్మానించడం అంటే ఏదో కప్పి దండేతం కాదు. నిశ్చయముగా తల్లిదండ్రుల యొక్క మాటను వినువారులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునే దేవుని మాటను కూడా వినువారులై ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా వారి మాటను కూడా మనము వినేవారిగా ఉంటే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని మాట కూడా మనం వినేవారిగా ఉంటే మనము బ్రతికినంత కాలము దీర్ఘాయుష్మంతులు అవుతాం. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతాం? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే ఖచ్చితంగా మాట అనేది మనం వింటే బాగుపడతాం. మాట వినకపోతే ఎవరు బాగుపడతారండి? చాలామంది ఏం చెప్తారంటే, ఎంత చెప్పిన మాట వింటలేదండి, ఏం చేయమంటారండి అంటే, నిజానికి వాస్తవానికి ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎవరి మాట వినే రోజులుగా, అసలు మాట వినే రోజులుగా చాలా భయంకరంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారు కూడా ఏమనుకున్నారంటే, నా మాట వినాలి, నా మాట వినాలి, నా మాట వినాలి కానీ తప్ప నీ మాట నేను విన్ను అన్నట్టుగా పిల్లరా నేటి ప్రజలు ఉన్నారు. నేను ఏమంటానంటే, ఎవరి మాట విన్నా వినకపోయినా నువ్వు బాగుపడాలంటే దేవుని మాట ఖచ్చితంగా వినాలి. నువ్వు దీవించబడాలంటే దేవుని మాట ఖచ్చితంగా వినాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మాట ఖచ్చితంగా వినాలి. నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే ఆయన మాట వినాలి. వింటేనే జరుగుతాయి. దేవుని స్తోత్రం అని చెబుతూ పిల్లల కీర్తనకారుడు అంటాడు కదా, మన మాట ఏమన్నాడంటే, కృపా సమృద్ధి కలిగిన వాడు అయి ఉన్నాడట. ఏం కలిగిన వాడు? అబ్బా, ఆయన కృప అలా అంత ఎంత కాదండి. ఆయన కృప అంత ఎంత కాదు. ఆది కాండంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆది కాండంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరంటే నోవాహు. ఏమండి? నోవాహు దేవుని యొక్క కృప పొందిన వాడై ఉన్నాడని వాక్యములో చాలా తేటగా రాయబడింది. నిశ్చయముగా మన దేవుడు ఎలాంటి వాడంటే కృప సమృద్ధి కలిగిన వాడు కనుక ఆ కృపను ఎవరు పొందారయ్యా అంటే నోవాహు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఎవరు పొందుకున్నారు? నోవాహు పొందుకున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రి దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి. ఖచ్చితంగా ప్రియులారా, ఏమండి, నోవాహులాగా నువ్వు గనక జీవిస్తే, నోవాహులాగా నీవు గనక బ్రతికితే ఆ నోవాహు పొందుకున్న కృప నీవు కూడా పొందుకుంటావు, నీ కుటుంబము కూడా పొందుకుంటూ ఉంది. దేవుని స్తోత్రం. అదే మాట యెషయా గ్రంథంలో ఏమి రాయబడింది అంటే ప్రియులారా, ఒక మాట చూడండి. యెషయా గ్రంథములో 54వ అధ్యాయములో 54వ అధ్యాయములో ఏమండి 10వ వచనం చదువుతారా? చదువు చదువు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడమ్మా దేవుడు? ఏమన్నాడమ్మా దేవుని స్తోత్రం? హల్లెలూయా. ఏమండి? పర్వతములు తొలగిపోయినను, మెట్టలన్నీ కూడా దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నమ్మితే గట్టిగా తప్పుల ఒక్కసారి ఆ సజీవుడైన దేవుణ్ణి మనందరం స్తుతిద్దామా? జీవన ధ్యాన కండూరి అరుకుల వరందర రగర ధ్యాన రసి బలమైన
Rashi, hallelujah. Yehuda Rashi, hallelujah. Praise God, hallelujah. Hallelujah. నిజమే, దేవుని యొక్క బిడ్డ ఈ రాత్రి కాల సమయంలో ఆయన కృప సమృద్ధి కలిగిన దేవుడు. ఇదిగో ఆయన కృప నీ జీవితంలో విస్తారముగా దేవుడు అనుగ్రహించువాడు. పర్వతాలు అడ్డుగా ఉన్న, మెట్టలు తద్దరిల్లిన, ఏది నీ యొక్క జీవితంలో ఎదురాడుతూ ఉన్నా హల్లెలూయా, ఆయన ఖచ్చితముగా అనుగ్రహించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన కృప చేత నిన్ను నింపగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన కృపతో నీ కుటుంబాన్ని నింపగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన కృప చేత నిన్ను దీవించగలిగిన దేవుడై ఉన్నాడు. గట్టిగా తప్పుడు కొడతాం ఒకసారి, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో బిడ్డ, ఎందుకు ఈ ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపకు దూరం అయిపోయి బిడ్డ, దేవుని కృపకు నీ కుటుంబం దూరం అయిపోయింది. దేవునికి నువ్వు దూరం అయిపోయావు. అయ్యో, నేను దేవుని దగ్గరకు రప్పించడానికి, దేవుని కృపకు నీ కుటుంబమును ఎవరిని రప్పించడానికి ఈ కొడుకులు ఏర్పాటు చేయబడ్డాయి. హల్లెలూయా. నిశ్చయముగా నీ జీవితంలో ఎవరిని ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో నువ్వు తెలుసుకోగలిగితే ఆయన కృప ఎన్నడూ నిన్ను విడిచిపెట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా దేవుని యొక్క కృప ప్రియులారా, కాలాలు మారిన, యుగాలు మారిన, జగాలు మారిన, ఏమి జరిగినా ఆయన కృప నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కృప సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన కృపకు కొరత లేదు, కొదువ లేదు, ఏ మాత్రమున కూడా హద్దులు లేవు. హల్లెలూయా. ఆయన కృప అంత విస్తారముగా ఉన్నది కనుక ఆ విస్తారమైన కృప నీకు దేవుడి వాళ్ళనుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూటల్లో ఆ కృపను పొందినట్లుగా నీవు, నీ భర్త, నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవునికి ప్రార్థించగలిగితే, నీ హృదయాన్ని అప్పగించగలిగితే, నీ జీవితాన్ని అప్పగించగలిగితే, నీ పాపము నుండి నువ్వు విడుదల పొందితే, నువ్వు మారు మనసును పొందితే, ఆ విస్తారమైన కృప దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ సత్యమును తెలియక చాలా మంది ఏదో అప్పుహోతో బ్రతికేస్తా ఉన్నారు జనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా బ్రతకొద్దండి. దేవుని కృపకు కొలతలు లేవు, కొదువ లేదు. అది సమృద్ధికరమైన కృప అయి ఉన్నది. హల్లెలూయా. ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. మీకు బాగా తెలుసు కదండి, 117వ కీర్తనలో ఏముంటది? చదువుతుంది. 117వ కీర్తనలో ఏముంటది? దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదట. ఎంత విస్తారంగా ఉందో, ఏమండి, ఎంత విస్తారంగా ఉందో దానిని ప్రియుల మనము కొలతలు కొలవలేం. అంత విస్తారమైన ఆయన కృప ఉంది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విస్తారమైన కృప, ఆ ఎచ్చుగా ఉన్న కృప ఏమండి మనలో ప్రతి ఒక్కరమును కూడా అనుభవించినట్లుగా, ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా దేవుని సన్నిధిలో మనము తగ్గించుకున్న వారమై ఉండాలి. దేవుని పాదాల మీద పడాలి, దేవుని పాదాలు కడగాలి, దేవుని పాదాలను పట్టుకుని మనము గోజాడు వారినై ఉండాలి. హెచ్చించుకోవటానికి ఎవరి దగ్గర ఏమీ లేదండి. హెచ్చించుకోవటానికి ఎవరి దగ్గర ఏమీ లేదండి.
ఏ ఘనతలు లేవండి, ఏ పేరులు లేవండి, ఏ ప్రత్యేకతలు లేవండి. మన దగ్గర ఏముందండి? మన దగ్గర ఇది ఏమి లేదు. ఏదైనా ఉంది అంటే యేసయ్య దగ్గరే ఉంది. దేవుడి స్తోత్రం. ఆ విస్తారమైన కృప పొందాలంటే నిన్ను నీవు తగ్గించుకొని దేన మనసు గలవారే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నువ్వు ఉన్నట్లయితే దేవుడు తన కృప చేత నిన్ను హెచ్చించగలిగిన వాడు. హల్లెలూయా. అలాంటి దేవుని కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరిందమా, ప్రార్థన చేసుకుందాం. మోకరిందమా. దేవుని పిల్లలరా, దేవుడు సెలవిస్తున్నాడు.